చేయకే లేడు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ అరగంట 2 గంటలు వచ్చి పేటు కథం లంచ్ తర్వాత మాయం. ఇది వీళ్ళ సిన్సియారిటీ. ఇంకోటి ఏంటంటే అక్కడ అడిగిన క్వశ్చన్లు కూడా వాస్తవంగా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకతీయ నోట్స్. పాపం ఆయన ఆవేదన ఏదైతే గొట్టెముక్కల రమాకాంత్ రెడ్డి అని ఉంటాడండి, ఆయన ఏంటంటే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చేసిండు, దాంతో పాటు యూత్ కాంగ్రెస్ కూడా వాస్తవంగా ఆయన ప్రెసిడెంట్ చేసిండు. వాళ్ళ భార్య నేషనల్ కాంగ్రెస్ లో పనిచేస్తుంది. ఏదైతే రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక యాత్ర చేసిండు, పాదయాత్ర, అందులో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ బిడ్డను కూడా భుజాల మీద ఎత్తుకున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ బిడ్డను రాహుల్ గాంధీ భుజాల మీద ఎక్కించుకుంటారు. ఇక్కడ తెలంగాణ బిడ్డను వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భుజాల మీద తీసి కింద పడేసి నెలకొస్తారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కాలేదు, కూడా ఇవ్వచ్చు కదా అండి అతను. అలాంటి వాళ్ళకు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి అంటారు, వీరన్న అంటారు, కాకతీయ నోట్స్తో వీరోచితంగా వాళ్ళు కూడా పోరాడిల్లు. ఇప్పుడు అందరూ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడుతుంటే వీళ్ళని కూడా వేధించిల్లు. అసలు కొట్లాడేదే కాంగ్రెస్ మీద కదా, మళ్ళీ మీరెట్లా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి పనిచేసే వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశం లేకపోతే ఎవరికి వస్తాయి పదవులు? నేను చెప్తున్నా, కుండ సూర్యకి ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీకి? మోసం చేసిపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరు, కేఆర్ నాగరాజు ఎవరు, అదే విధంగా కడియం శ్రీహర్ ఎవరు, యశస్విని ఎవరు, వీళ్ళంతా పారాషూట్ నాయకులే కదా. పారాషూట్ నాయకులకు పదవులు ఇస్తారు, ఇంకా దాదాపు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మీ పార్టీలో మీరు ద్రోహులను తీసుకొచ్చి పెట్టుకున్నారు, కథ కార్ఖానా అట్లా మాట్లాడతారు. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిళ్ళు? వాస్తవంగా చెప్పాలంటే 2014లో ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదించిన ఒక ప్రభుత్వం తీసుకొస్తే 2015లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి చూసిండు దొంగ. అలాంటి పరిస్థితుల్లో కొంతమందిని మేము మార్చుకున్నాం. దాని తర్వాత ఆమెతో మీరు రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే దాని తర్వాత 18లో లాస్ట్లో వచ్చిన ఎన్నికల్లో 88 సీట్లు వచ్చిన తర్వాత అక్కడ ఉండి ఏం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది వచ్చిళ్ళు. తెలంగాణ బిడ్డలే కదా, మనకు ఏంటంటే వాళ్ళు పాములైనా తర్వాత మేము పెంచి పోషిస్తే మంచిగా తెలంగాణ సమాజానికి యూజ్ అవుతారు అనుకున్నా కానీ ఇట్లా పామై బుసగొట్టి ఇట్లా తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తా అనుకోలేదు. అదే విధంగా ఇంతకుముందు ఈ పదవుల గురించి మాట్లాడితే నాకు షబ్బీర్ అలీది గుర్తొచ్చిందండి. షబ్బీర్ అలీ అనుచరుడు ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతాడు, ఏంది అన్న ఇది పరిస్థితి ఏంది ఇంత ఘోరం, అసలు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పోతే అసలు కనీసం దేకట్లేదు. పరిస్థితి ఏంటంటే ఏం చేస్తానో బై పైసలు ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. అదే విధంగా అమ్మాయిలను పడుకొని పెట్టుకొని కూడా పదవులు తెచ్చుకుంటారు. ఇదేం కర్మరా అంటే ఇది పార్టీ లేకపోతే బ్రోకర్ సంస్థనా, అసలు నామినేటెడ్ పోస్టా లేకపోతే బ్రోకర్ రేటెడ్ పోస్టులా? ఇదేంటండి ఇది? ఇదో పార్టీ, ఇదో పార్టీలో ఒక నిర్ణయం. నరసన్న గౌడ్ కనబడుతున్నా పాప ఆయన ఏం తక్కువ? ఆయన వాస్తవంగా ఆయన మొత్తం ఏజ్నే త్యాగం చేసిండు. ఇలాంటి వాళ్ళకి పదవి ఇస్తే ఏమైందండి? అదే విధంగా చంద్రబాబు నాయుడు లెటర్ పంపితే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే రాత్రి పదవులు వస్తాయి, చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అదే విధంగా కడియం శ్రీహరి ఎట్లా వచ్చిండు పార్టీలకు? కడియం శ్రీహరి డైరెక్ట్ వాస్తవంగా చెప్తున్నా, ఈ రోజు మీకు కరెక్ట్ చెప్తున్నా, ఈ టీవీలో రాజ్ న్యూస్ లో కడియం శ్రీహరి అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బతిమలాడుకొని కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. అది కూడా రేవంత్ రెడ్డి కూడా అదే నారా చంద్రబాబు త్రూయే ఈ విధంగా చర్చలు జరిపిండు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడు ఆయన. మొత్తం ఏంటంటే మొత్తం తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు. అదే విధంగా ఇక్కడున్న ముఖ్యమంత్రి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీకి కాదు, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. నీళ్ల విషయంలో కానీ, వీళ్ళ పోస్టుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా చంద్రబాబు చెప్పాలి, గిన్నెయాలి. గిదాంటి గిందు తీసుకొచ్చినావా మార్పు అంటే మళ్ళా ఆంధ్ర నాయకుల చేతుల పాలనలో, ఆంధ్ర నాయకుల పెత్తందారుల చేతుల్లో, ఆంధ్ర నాయకుల ఏదైతే కనుసంధాల్లో ఈ తెలంగాణ నడవాల. మన నీళ్ళు అడిగితే మన నీళ్ల విషయంలో కూడా ఆఖరికి తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఇంజనీర్లు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చింది దుర్మార్గులు. ఎందుకంటే అన్యాయం అయిపోతున్నది. వర్షాకాలం 2 వర్షాకాలంలో ఆ విధంగా చేసిండు. తమ్మక్క సాగర్ లో అంతకుముందు నీళ్లు వదిలిపెట్టిండు. ఈ రోజు మళ్ళా సీతమ్మ సాగర్ లో నీళ్లు వాస్తవంగా మేము దొల్లి పెడితే వాస్తవంగా మళ్ళీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పరిస్థితుల్లో నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన ఏదైతే చాలా మంది ఉన్నారు, పొన్న లక్ష్మయ్య గాని, జీవన్ రెడ్డి గారిని అయితే వాళ్ళ అనుచరి గంగారెడ్డినే నడి రోడ్డు మీద నరికి చంపిరి. ఇక ఆయన అవమానంతో కుంగి కృషించిపోయి ఇదేం పార్టీ, ఇది ఎక్కడి పార్టీ, ఇంత దుర్మార్గమైన పార్టీలో ఉండడు కంటే తెలంగాణను వాస్తవంగా దాదాపు 9.5 సంవత్సరాలు బంగారు తెలంగాణ తెచ్చిన తెలంగాణ అయితే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరితే బాగుంటుందని ఆయన మా దాంట్లో చేరిండు. దాని తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుందండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్మితే కన్నీళ్లు తప్ప ఏం మిగిలవు. కష్టపడ్డానికి కన్నీళ్లు. నేను చెప్తున్నా, బ్యాగులు మోసుకొని అదే విధంగా అమ్మాయిల పడుకోబెట్టిన వాళ్ళకి పదవులు నేను అనలేదు. రైట్ అండి. రామరెడ్డి గారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు, ఈ